ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతన కావట్లేదు, వెంటనే దిగిపో అని హరీష్ రావు అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు, కవిత అంటున్నాడు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటున్నారు. తర్వాత మహిళలకు 2500 ఖాతాలు వేస్తామని చెప్పేసి పోస్ట్ కార్డు ఉద్యమం కూడా కవిత చేపట్టింది. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు విషయం ఏంటంటే ఈ నలుగురు దోసుకు తిన్నది. నేను ఇప్పుడు ఇటు కథ చెప్పిన సూటి వీళ్ళు మొత్తం దోసుకు తిన్నారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతాను సంపదన, మన చాలా నుంచి ప్రజలందరూ కూడా. ఇప్పుడు 18 దాదాపు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రము 16,000 మిగులుతోన అవును కేసీఆర్ చేతికి వచ్చింది. జైలు 16,000 కోట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు 16,000 నుంచి 17,000, 18,000, 19,000 విరగాలే. అవును అవునా? అవును. 16,000 కాదు కదా, 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎవరి కొరకు చేసిండంటావు సంపదన? నేను ఏమంటున్నా, తెలంగాణ కోసం చేసిండు. ఏముంది కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎటువంటి తెలుసా? పనివంతుడు అని చెప్పేసి పందిరే పెట్టినట్టు నేను పెద్దవంశికి. అవును, పనివంతుడు అని చెప్పేసి పందిరే కుక్కతో తగిలి అది కూలిపోయిందట. అంటే సముద్రంలో పడి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంది అని ఇంత దరిద్రం ఉంటుంది అని ఇక్కడ ఇంకోటి సెక్రటేరియట్ కట్టిండు. అది ఎక్కడ పెక్కులు ఇచ్చిపోయేదో నట్లు పిడి చేస్తురట. ఆయన కట్టించిన భగవంతి సెక్రటేరియట్ నట్లు పిడి చేస్తురట దానికి. అంటే అటువంటి పాలన 9 ఎకరాల్లో ప్రగతి భవన్, ఓకేనా? అది ఇప్పుడు ప్రజా భవన్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అసలు శివగూడ దూరన్నటువంటి ఇనుప కంచెలు ఆ ఇంటికి వాటిని బద్దలు కొట్టిన. నేను ఏమైతే మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం పెట్టామని తర్వాత ఒకసారి ఆ పక్కన పెడితే స్వేచ్ఛనిచ్చినామన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ స్వేచ్ఛ ఇచ్చింది. ఇది దోపిడీ చేసిండ్రు వీళ్ళంతా. వీళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లానా మరి ఇంత దారుణం? నీవు ఆ పింఛన్ అమలు చేయలేదు, ఈ పింఛన్ అమలు చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అంటే 7.5 లక్షల కోట్లు అప్పు పెడితే వాస్తవానికి నెలసరి ఆదాయము 14,000 కోట్లు రావాలన్నా. మనకు ప్రతి నెల 14,000 కోట్లు రావాలి. వస్తుంది 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లలో 6,000 కోట్లు జీతాలకు, 4,000 కోట్లు అవి పింఛన్లు అవి కలుపుకుంటే జీతాలకు, ఆ తర్వాత 6,000 కోట్లు వడ్డీలకు, 6,000 కోట్లు వడ్డీలకు, 4,000 కోట్లు జీతాలకు, పింఛన్లకు, జీతాలకు. ఇక మిగిలింది 2 కోట్లే కదన్నా. ఈ 2 కోట్లతో ఏ రకమైన అభివృద్ధి చేయాలో చెప్పండి? మళ్ళీ బుద్ధి లేకుండా ఏమంటారు, అప్పులు చేస్తుర్రా, భూములు అమ్ముతుర్రా. అంటే వీళ్ళకి తెలిసే ఈ తిజోరు మొత్తం ఖాళీ సంగతి వీళ్ళకి ఎరక. ఎందుకంటే ప్రభుత్వం నడిపిన వాళ్ళు కదా. దీంట్లో ఒక్క పైసలు లేకుండా ఖాళీ చేసిపోతున్నాం. వీళ్ళు వచ్చి నెక్స్ట్ వచ్చినోడు ఎట్ట వెళ్తాడో చూద్దాం అని చెప్పేసి అని అన్ని తెలిసిన వాళ్ళు కదా వీళ్ళు. ప్రభుత్వాన్ని వెళ్ళిన వాళ్ళు 10 సంవత్సరాలు. వీళ్ళకి వడ్డీలు ఎంత కట్టాలన్న సంగతి తెలుసు. వాస్తవానికి మళ్ళీ ఒక క్వశ్చన్ కూడా వస్తుంది, ఏమని మళ్ళీ టీఆర్ఎస్ ఎట చేసింది గవర్నమెంట్, మళ్ళీ మీరిట తండాడుతారని అనొచ్చు. కానీ టీఆర్ఎస్ ప్రాజెక్టులకు బిల్లులు ఇయ్యలే, రోడ్లకు బిల్లులు ఇయ్యలే. ఎంటనే దిగిపోవాలి అని అంటే మళ్ళీ ఎవరికి కాదు. ఎంటనే దిగిపోవాలంటే వీడి పామోదరం అనుకుని వచ్చి కూర్చోవాలేమో. ఇప్పుడు ఆయనకేమో అసెంబ్లీకే వస్తలేడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుకుంది. ఎంటనే దిగిపోవాలంటే రేవంత్ రెడ్డి అన్నటోడు చాలా నికాస్ అయినోడు, ఎక్కడ కూడా తప్పు చేసేటోడు కాదు, తప్పు చేయనియాడు కూడా. కనుక వాళ్ళ తప్పులన్నీ ఎండగడుతుంది. అదే రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చే కార్యక్రమాలు ఉన్నాడు. 2,500 ఏందన్నా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తారు. 5 సంవత్సరాల్లో చూడండి, ఖచ్చితంగా మహిళలకు 2,500 రూపాయలు ఖచ్చితంగా చేస్తాం. అదే కాదు, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, అన్ని ప్రాజెక్టులు కూడా కాదు. ఇది గ్యారంటీ పక్క. నువ్వు చెప్పు అంటే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ఉన్నది చూసుకోపోతుంది, అయిపోయింది. ఎందుకొరకంటే వీళ్ళను 10 సంవత్సరాలు చూసారు. ఇంకొకటి, వీళ్ళు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే, ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తుంటాయంటే జనరల్గా ప్రజలకు అత్యధికంగా ఈ ఉచితాలను చెప్తుంటారు. ఏముంది మాకేమంటే ఉన్నదంతా ఇప్పుడు కేసీఆర్ లేదు 16,000 మిగులు బడ్జెట్తో ఉన్నదాన్ని అది ఇది అని చెప్పేసి అని, రైతు బంధు అని చెప్పేసి అని, గుట్టలు గుండ్రాలు అమెరికాలో ఉన్నని కూడా పైసలు వేసిన మహానుభావుడైన ఉన్న పైసలు మొత్తం హంపాటు చేసి పడేసి. అయితే ఇప్పుడు రేపు బీజేపీ అవకాశం అని అంటారు, బీజేపీ వాళ్ళు ఇయ్యారు. ఇవన్నీ ఉండవు. మన బీజేపీ గవర్నమెంట్ ఉన్న కాడ ఇవన్నీ లేవు, ఉచితాలు లేవు. ఇక్కడేమో కేసీఆర్ ఉచితాలు అలవాటు చేసే, వాడేమో అసలు అయ్యాడు, వాడిని ఎట్లా సంఖ్యను ఎత్తుకుంటారు? అంతే. అయినా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, టీఆర్ఎస్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని దేని కూడా బంద్ చేయాలి. అదే కదా కాంగ్రెస్ నేషనల్ పార్టీకి ఉన్న దమ్ము. అదే బీజేపీని తీసుకుందాం, ఈ అమలు అవుతున్నాయన్నీ బయట రాష్ట్రాలు అమలు అవుతున్నాం చూద్దాం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదు. కనుక
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారు. సరే ఆశీర్వదిస్తారు కావచ్చు, కానీ మరి కేటీఆర్ ఇంత లూటీ చేసిండు, అంత లూటీ చేసిండు, అంత దోపిడీ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. కమిషన్లు రిపోర్ట్ కూడా ఇచ్చినాయి, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఖచ్చితంగా అవుతుంది. తప్పుడు ఏ శాఖలు ఆ శాఖలు పని చేస్తాయి. ముఖ్యమంత్రి చేస్తాడా పోయి కేసు పట్టుకొని రాసుడు విచారణ చేస్తాడా? విచారణ ఉంది, అన్ని ఉన్నాయి. విచారణ సంస్థలు ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు. దానికి కావాల్సిన విద్యుత్ కొనుగోలు ఇచ్చి 4 నెలలు దాటుతుంది, 3 నెలలు దాటినట్టున్నది, 3 నెలలు అవుతుంది ఆ రిపోర్ట్ ఇచ్చి. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు సరి అయిన సాక్ష్యాలు అంటే ఇప్పుడు కొంత నీకు రిపోర్ట్ ఇచ్చింది కదా, నేను ఏమంటున్నా దానికి నీకు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? అంటే ధైర్యం జరగట్లేదు రేవంత్ రెడ్డి గారికి? తప్పదు. నేను ఏమంటున్నాను, సాక్ష్యాలు కూడా ఉండాలి. ఇప్పుడు సాక్ష్యాలు చెప్తున్నాను మేము మర్చిపోయామంటారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీగా. అవును, కానీ అంత గుడ్డి అరెస్ట్ చేయదు కదా, మాకు కక్ష లేదు కదా వాళ్ళ మీద. సాక్ష్యాలతో సహా వేస్తే మరి తిరిగి రావద్దు, ఇక బెయిల్ కూడా రావద్దు. మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది కదా విద్యుత్ కమిషన్. ఇప్పుడు విద్యుత్ కమిషన్ ఇచ్చింది కానీ దాని మీద చర్యలు తీసుకోవడానికి ఆ అధికారులను వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నాం కదా. ఖచ్చితంగా రిపోర్ట్ మొదలు పెట్టుకుంటాం కదా, ఏది కరెక్ట్ ఏది రకం అని చెప్పి చూసి సెట్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా నేరం చేసినట్టు తప్పించుకొని వీళ్ళే తప్పించుకోడు కూడా రేవంత్ సర్కార్లో. కానీ సాక్ష్యాలతో సహా బయట పెట్టి ప్రజలకు అర్థం చేయించి అరెస్ట్ జరుగుతుంది. ఖచ్చితంగా సమస్య లేదు. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కవితమ్మ అయినా ఇంకెవరైనా మా దాంట్లో ఎవడన్నా అన్న కూడా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా పోతారు. ఇందులో మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరిని కూడా చూసి చూడడానికి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది అంటే వచ్చే ఎన్నికల నాటికైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఊసుకోపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఉరుకులాడుతారు కదా, అంటే రాజీనామా చేస్తే కాస్త కూస్తో క్యాడర్ ఉంది కదా, మరి వాళ్ళు ఎటువైపు వెళ్తారు? వాళ్ళు అంటే వచ్చే ఎన్నికల పొత్తు ఏమన్నా బీజేపీ మేబీ నేను ఏమనుకుంటున్నానంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు, ఇది భారతీయ రాష్ట్ర సమితే, అది భారతీయ జనతా పార్టీ, వీళ్ళు కలిసి కూడా మొదటి నుంచి చేస్తున్నారు, పని చేసుకుంటూ వస్తుంటారు. మన పార్లమెంట్ ఎన్నికలలో చేసిండ్రు. తర్వాత ఎంపీలు ఒక సీటు లేకపోవడం అంటే ఏమైనా ఉందా? అది 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపిన పార్టీకి అదే రకంగా ఇప్పుడు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వాళ్ళిద్దరు కలిసి చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే దానికి కూడా ఉంది కదా, కొంత గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వాళ్ళ ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి? వాళ్ళకి వేయించారు, వాళ్ళు బీజేపీ వాళ్ళకి వేయించారు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు, బండి సంజయ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా బీజేపీ వస్తుంది ఇంకా మేమే ప్రత్యామ్నాయం కిషన్ రెడ్డి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు కాదు, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయం. అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోతాయి, ఉండొచ్చు, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అధికార దాహం ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు కేటీఆర్ది అమెరికాలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఎట్టేట మాట్లాడినాం. ఇప్పుడు అధికారం 10 సంవత్సరాల నుండి ఎట్టేట చేసినో చూసినాం. ఇప్పుడు కూడా తగ్గలే, తగ్గడం కనీసం సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉన్నాడు, కానీ ఈయన తగ్గలే. వాళ్ళ పక్కనే బాగున్నాడుగా, ఆయన కూడా చూస్తున్నాం కదా, ఆయన వ్యవహారం ఏ రకంగా ఉంది, ఇతని వ్యవహారం ఏ రకంగా ఉంది. కనుక కేటీఆర్ 1000 తలల నాగులాకి బుసగొడుతుండు తెలంగాణ ప్రజలు. ఎప్పుడు దొరుకుతారా మీరు నా చేతిలో, ఎప్పుడేం చేస్తానా అన్నట్టు ఎదురు చూస్తుండు ఎవరు, మన కేటీఆర్ అని ప్రజలు గమనిస్తారు. ఎందుకు టీఆర్ఎస్ అంటే వీని పొకురింగా తగ్గలేదురా నాయన అని, అంత పొకురుగా అంత అహంకారంతోనే ఉన్నాడు కేటీఆర్ గారు. ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే 100 సీట్లు వస్తాయి అంటారు. మరి యాడ చేస్తారు పోయి చేయమని, దీన్ని ఎందుకు చేయలేదు? గ్రాడ్యుయేట్సే కదా, మొన్న ఉన్నది టీచర్స్వే కదా, మరి ఎందుకు చేయలేదు? ఇప్పటికిప్పుడు 100 గెలిచేటోడు ఒకటి గెలిచితే అయిపోయేది కదా, ఏమంటున్నా, ఒకటి గెలిస్తే అయిపోయేది కదా, నిజ స్వరూపం కూడా తెచ్చిపోయేది. మరి నిజంగానే ఉందిరా రాయని చెప్పేసి అనుకోవచ్చు.